హలో అండి, నమస్తే. అమ్మమ్మ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు మా స్టార్ ఫ్రూట్ చూపిస్తాను. చాలా కాసినాయండి కాయలు, అంటే ఫ్రూట్స్ పండినాయి. ఇది చిన్న బకెట్లోనే పెట్టాను నేను. ఎంత బాగా కాసిందో అసలు, చక్కగా పెరిగింది. మొక్క కూడా బాగా పెరిగింది. సంవత్సరంన్నర అవుతుంది నేను పెట్టి ఈ మొక్క. ఇక చక్కగా గుత్తులు గుత్తులుగా కాయలు పడ్డాయి. చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో. ఒక్కొక్క గుత్తిలో ఒక 6 కాయలు 7 కాయలు కూడా అట్లా కూడా ఉన్నాయి. చాలా వరకు కోసేసాము. ఒక్కొక్కటి ½ కేజీ ఉందండి ఈ ఫ్రూట్స్. ఇప్పుడు నేను కోసి వీటిని జ్యూస్ చేసి కూడా మీకు చూపిస్తాను. జ్యూస్ కూడా చాలా బాగుంటుంది, స్టార్ ఫ్రూట్ జ్యూసు. ఈ స్టార్ ఫ్రూట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పులుపు, ఒకటేమో తీపి. స్వీట్గా ఉంటుంది తీయడదైతే. పులుపు ఉన్నదేమో కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వగరుగా, కొంచెం పుల్లగా అట్లా ఉంటుంది. చూడండి ఎంత బాగా బలంగా కాసిందో. బకెట్లో అయినా సరే ఇంత హెల్తీగా ఉన్నాయండి ఫ్రూట్స్. ఇది ఒక్కొక్కటి 40 రూపాయలు 50 రూపాయలు కూడా ఉంటుందండి. ఇక బాగా అంటే 25 రూపీస్కి ఏం తక్కువే ఉండదు. కాడ సన్నగా ఉంటుంది. కాడ ఇట్లా చేతితోటి కొయ్యగానే ఊరికినే వచ్చేసిద్ది చేతిలోకి. ఇది కొమ్మలు పెడితేనే వచ్చేసిద్దండి. వీటిలో విత్తనాలు కూడా ఉంటాయి. విత్తనాలేమో అవి 3-4 ఇయర్స్ అయ్యిద్ది కాయాలంటే. కొమ్మలు అయితే మనం పెట్టగానే 1 ఇయర్కే కాస్తాయి. ఇది చాలా హెల్దీ ఫ్రూట్ అండి. ఇది సి విటమిన్ రిచ్ ఉంటుంది. మళ్ళీనేమో డయాబెటిక్ వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు. ఇది జ్యూస్ లాగా తీసుకోవచ్చు, ఇక స్లైసెస్ లాగా కొయ్యొచ్చు. మనం కట్ చేస్తే స్టార్ ఆకారంలో వస్తుందండి. అందుకని దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారేమో. మా ఇంట్లో 2 వెరైటీస్ ఉన్నాయి. స్వీటు ఉంది, పులుపుది కూడా ఉంది. దీనికి ఎక్కువ మనం ఫర్టిలైజర్స్ ఏం స్ప్రే చేసే పని లేదండి, ఇచ్చే పని లేదు. ఎప్పుడన్నా నీమ్ ఆయిల్ ఇస్తే సరిపోయిద్ది. చూడండి ఒక 10 ఉన్నాయి ఈ గుత్తికి. నీమ్ ఆయిల్ ఒక్కటి స్ప్రే చేస్తే సరిపోయిద్దండి. దీనికి నేను 1 మంత్కి ఒకసారి ఇట్లా మట్టి లూజ్ చేసుకుంటాను. చేసేసుకొని దీనికి వర్మి కంపోస్ట్ అన్నా లేకపోతే పశువుల ఎరువు ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు. కిచెన్ వేస్ట్ కూడా మనం వంటగదిలో ఉల్లి పొట్టు, బనానా పీల్స్ అవి కూడా మట్టిలో పెట్టుకోవచ్చు. ఫర్మెంటేషన్ చేసి కూడా ఆ వాటర్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను దీనికి పశువుల ఎరువు వేస్తాను. మాకు అందుబాటులో అది ఉంటుంది, అది వేస్తాను. మళ్ళీ ఎప్సమ్ సాల్ట్, బోన్ మిల్ వేసుకోవచ్చు. దీనికి అంత శ్రమ పడే పని ఉండదు. చక్కగా సమ్మర్లో అయినా సరే ఫుల్ ఎండలో కూడా ఉంచుకోవచ్చు. 1 ఇయర్కి 3 టైమ్స్ పూత వస్తుంది, ఫ్రూట్స్ వస్తున్నాయండి. ఎప్పుడు చూసినా కానీ చెట్టుకి ఏదో ఉంటానే ఉంటాయి ఫ్రూట్స్. కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఎక్కువగా ఇక సంవత్సరంలో 2-3 సార్లు కాస్తుంది కదా, మనకి ఎప్పుడు ఫ్రూట్స్ ఉన్నట్లే ఉంటుంది ఇంట్లో. ఏముంది, గార్డెన్లోకి వచ్చేసి ఒక 2 ఫ్రూట్స్ తీసుకొని అట్లనే ఉత్తయి అయినా సరే మనం కట్ చేసుకొని కొంచెం ఉప్పు అది చల్లుకున్నా సరే, స్వీట్ అయితే ఊరికినే తినేసేయచ్చు. ఇట్లా ఈ పాట్లో మనం మెంతులు చల్లుకోవచ్చు. ఆకుకూరలు కూడా 4 మొక్కలు పెట్టుకోవచ్చు. ఇది చూడండి, క్లీన్ చేసుకొని స్లైసెస్ కోసుకుందాము. ఒక్కటి చూడండి 200 గ్రాములు ఉంది. ఇది 4 ఫ్రూట్స్ అయితే ఒక 1 కేజీ అయ్యిద్ది ఇది. ఇవి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఇళ్లల్లో నాటుకోవచ్చు. ఏముంది, కుండీలో కూడా పెట్టుకోవచ్చు. కాస్త పెద్ద సైజు కుండీ, లేకపోతే ఒక చిన్న సైజు పీప 2 భాగాలు చేసి ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. మంచి విటమిన్, అంటే సి విటమిన్ పుష్కలంగా ఉండే ఫ్రూట్ కదా, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటివి మనకు ఉపయోగపడే పెట్టుకుంటే, అదిగాక ఫ్రూట్స్ కూడా ఎప్పుడు చెట్టుకి 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు కాసిందంటే మనకి ఎప్పుడు ఉన్నట్లే ఉంటాయి కదా ఇంట్లో. ఇవి జుట్టుకు కూడా కొంతమందికి జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. తల దుంకున్నప్పుడల్లా ఇన్ని వస్తాయి.
అట్లాంటి జుట్టు ఊడిపోకుండా కూడా చక్కగా ఉంటుంది. ఈ ఫ్రూట్ తింటే జుట్టు ఊడిపోవటం తగ్గిపోయిద్ది. ఇప్పుడు వీటిల్లో కొంచెం ఇది మసాలా కారము, ఏ కారమైనా వేసుకోవచ్చు. నేను ఈ కర్రీస్లోకి ఇట్లా మసాలా కారమే రెడీ చేసుకుంటాను. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి, కారం, ఉప్పు. మళ్ళీ కొంచెం మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. మిరియాల పొడి ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఇది లేకుండా కూడా అలాగే తినేసేయచ్చు. ఇప్పుడు తినటానికి చాలా బాగుంటాయి ఇట్లా వేసుకుంటే. ఇది ఏమీ వేసుకోకుండా కూడా పండిన ఫ్రూట్ తినచ్చు. ఇది చక్కగా క్లీన్ చేసుకొని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేశాను. కట్ చేసుకొని విత్తనాలు తీసేసుకోవాలి. దీంట్లో విత్తనాలు ఉంటాయి అక్కడక్కడ. కొంచెం బెల్లం వేసుకుంటే చాలా, బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది కదా, పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. వేసుకుంటే మిరియాల పొడి వేసుకోవచ్చు, కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. చక్కగా పిల్లలు ఈ స్లైసెస్ లాగా కట్ చేసినవి తినకపోతే జ్యూస్ లాగా చేసుకొని ఇవ్వచ్చు. దీంట్లో వాటర్ పోసుకోవాలి. కొంచెం మెత్తగా అయినాక మనకి సరిపడా వాటర్ పోసుకొని సింపుల్గా మిక్సీలో చేసేసుకోవచ్చండి ఈ జ్యూసు. ఇట్లా వడపోసుకోవాలి. వడపోసుకొని ఆ వేస్ట్ తీసేయచ్చు. మామూలుగా కిచెన్ వేస్ట్ మీరు కంపోస్ట్ చేసుకుంటారు కదా, దాంట్లో వేసుకోవచ్చు. ఒక్క ఫ్రూటు 2 గ్లాసులు అయిద్దండి. చూడండి 2 గ్లాసులు అయింది. చక్కగా మంచి హెల్తీ డ్రింక్ ఇది. అందరూ చక్కగా తీసుకోవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. చూశారు కదండి వీడియో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.